వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్ రామరెడ్డిలు అధికారులతో కలిసి పరిశీలించారు. హన్మకొండ, కరీంనగర్, నయీం నగర్ నాలాలపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ను ప్రజాప్రతినిధులు సూచించారు. ఆగస్టు చివరి వరకు పనులను పూర్తి చేసి సెప్టెంబర్ 9వ తేదీన బ్రిడ్జిని ప్రారంభిస్తామని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తెలిపారు. కాజీపేటలోని రైల్వే లైన్పై బ్రిడ్జి రానున్న జనవరిలోపు పనులు పూర్తి చేస్తామన్నారు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులని పర్యవేక్షించడానికి వరంగల్ మేయర్ గారు, కూడా చైర్మన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, కలెక్టర్ గారు మేము అందరం కూడా ఉదయాన్నే లేచి పర్యవేక్షిస్తూ తిరుగుతున్నాం. అందులో భాగంగానే నయీం నగర్ బ్రిడ్జ్, కాజీపేట బ్రిడ్జ్ను కూడా చూస్తున్నాం. నయీం నగర్ బ్రిడ్జ్ చివరి దశకు వచ్చింది. వారం 10 రోజులలో ఫైనల్ స్లాబ్ పడటం, నెక్స్ట్ మంత్లో సెప్టెంబర్ 9కు ఓపెన్ చేయడానికి ప్రణాళిక రూపొందించడం, దాని మీద సుందరీకరణ చేయడానికి ఆ బ్రిడ్జ్ మీద కానివ్వండి, ఫుట్పాత్ కానివ్వండి, సైడ్ వాల్ కానివ్వండి, ఇవి చేయడానికి ఇవాళ డిజైనర్స్ని కానీ వీళ్ళందరినీ తీసుకొని వచ్చి వారికి ఒక సజెషన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడి నుంచి కాజీపేట బ్రిడ్జ్కి వెళ్ళి కాజీపేట బ్రిడ్జ్లో కూడా ఇన్ని ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురి కాబడింది. దాన్ని రైల్వే అధికారులతోటి మాట్లాడటం, అధికార యంత్రాంగంతో మాట్లాడటం, మన కాంట్రాక్టర్స్ తోటి మాట్లాడటం, వీళ్ళందరితోటి మాట్లాడించి డ్రాయింగ్స్ అనేటివి రీసెంట్లీగా తీసుకురావటం జరిగింది. ఆ డ్రాయింగ్స్ వచ్చినాయి. కాంట్రాక్టర్స్ తోటి కూడా క్యాల్కటాలో దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు 20% డిపాజిట్ చేయించడం జరిగింది. జనవరిలోగా కాజీపేట బ్రిడ్జ్ పూర్తి స్థాయిలో ఉపయోగానికి వచ్చే విధంగా వాటిని మేము పర్యవేక్షిస్తూ ముందుకు పోతున్నాం.